బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి సోనియా షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు నిర్ణయం బిగ్ షాక్ అనే చెప్పాలి. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సస్పెన్షన్ గా మారింది. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే దానిలో భాగంగా తనను అనేక మంది మేధావులు సంప్రదించాలని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని అన్నారు. కాంగ్రెస్ దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. ఇక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు నిర్ణయం ఈ బిగ్ షాక్ అనే చెప్పాలి. తాము ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సస్పెన్షన్ గా మారింది. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పొత్తులు లేదని ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతామన్న షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. దానిలో భాగంగా తనను అనేక మంది మేధావులు సంప్రదింపులు చేశారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని అన్నారు. కాంగ్రెస్ దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ నిర్ణయాన్ని ఏ విధంగా మనం చూడాలి? రైట్ వరుణ్, ఏదైతే చూస్తున్నామో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును ప్రకటించింది. అయితే ఇది అధికార పక్షానికి మాత్రం ఒక షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పక్షం ఇప్పటివరకు కూడా షర్మిల పోటీలో ఉంటుంది, తద్వారా ఆ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా చీలుతుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఒక ఆశతో ఉంది. కానీ ఆ ఆశ అడియాసలు అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే షర్మిల ఎప్పుడైతే తన మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఆమె ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూనే, బేషరతుగా మద్దతు తన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఆమె ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది అని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఖమ్మంలో కావచ్చు, అదేవిధంగా ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అక్కడ పార్టీకి కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఒకసారి మనం 2014 ఎన్నికలు ఒకసారి చూసుకుంటే కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, ఒక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలవడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పటికి కూడా ఇక్కడ పార్టీకి చాలామంది అభిమానులు ఉండడంతో కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రావడం జరిగింది, అంటే మెరుగైన ఓట్లు రావడం జరిగింది. సో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ స్థాపించిన తర్వాత, తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత షర్మిల మొత్తం కూడా తెలంగాణ జిల్లాలన్నీ కూడా పర్యటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పనిచేస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో అయితే ఆమె జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే అనూహ్యంగా ఆమె గ్రాఫ్ను పెంచుకోవడం జరిగింది. సో ఈ ఎన్నికల బరిలో తాను కూడా ఉంటున్నానని చెప్పేసి కూడా షర్మిల పదే పదే చెప్తుంది. కానీ ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆమెను అప్రోచ్ కావడము, ఎన్నికల్లో తమతో పాటు కలిసి పోటీ చేయాలని చెప్పేసి ఆఫర్ కూడా చేయడం జరిగింది. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలనుకుంది, కానీ అనివార్య కారణాల వల్ల ఎందుకో పార్టీ నుంచి పోటీ చేయకుండా పక్కకు జరిగింది. తామే 119 స్థానాలకు సంబంధించి కూడా పోటీ చేస్తామని స్పష్టం చేయడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో
కేసీఆర్ గ్రాఫ్, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అనూహ్యంగా పడిపోతుంది. ఇలాంటి సమయంలో ఓట్లు కనుక చీలిపోతే అది మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండాలనేదే తన ఉద్దేశంగా ఆమె ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి కూడా మీడియా ముఖంగా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడాలి అని చెప్పేసి కూడా షర్మిల పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికి ఇక్కడ మనం రాజకీయంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ పార్టీ ఏదైతుందో తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒకంత ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక టీపీ పార్టీకి సంబంధించి అభిమానులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఓట్లు అటు చీలుతాయని చెప్పి కొంత ఆందోళనగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ మద్దతు ప్రకటించిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరింత బలం చేకూరిందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక వైఎస్ఆర్ టీపీ నుంచి కొంతమంది నేతలు అయితే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అనే చెప్పొచ్చు. రైట్. అయితే శ్రీనివాస్, ఒక విధంగా చెప్పుకోవాలంటే అంటే పార్టీలో కాంగ్రెస్ కి మద్దతు తెలిపినట్లయితే తెలిపారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి, షర్మిలకి పడట్లేదని అయితే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న క్రమం మనం చూస్తానే ఉన్నాం. సో ఈ మద్దతు తెలిపిన తర్వాత రేవంత్ రెడ్డికి అదేవిధంగా షర్మిలకి ఇప్పుడు సఖీ కుదురుతుంది అనుకోవచ్చా, లేదంటే మద్దతు తెలిపినా కానీ వీళ్ళది ఇంతే సాగుతుంది అనుకోవాలా? వరుణ్, ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా అటు ఏఐసిసి ముఖ్య నేతలు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసిన తర్వాత షర్మిలలో ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పచ్చు. ఏదైతే ఆ ఆలోచనకు అనుగుణంగానే ముందుగా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకుంది. కానీ ఏదైతే సీట్ల పంచాయతీ వచ్చేటప్పుడు కొద్దిగా వెనుకడుగు వేసింది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి పీసీసీలకు సంబంధించి కొద్దిగా భేదాభిప్రాయాలు ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుకు రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలోనే మరొక వర్గం, ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిల దగ్గరకు రావడం జరిగింది, ఆమెను అప్రోచ్ కావడం జరిగింది, ఆమెకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా కాంగ్రెస్ నేతలు షర్మిల దగ్గరకు వచ్చి ఏదైతే పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పేసి కూడా కోరడంతో వెంటనే షర్మిల కూడా అంగీకరించింది. అందుకోసమే ఈ పోటీ నుంచి తాను తప్పుకుంటున్నానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ పీసీసీతో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. పార్టీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి డైరెక్షన్ల మేరకు ఇక్కడ పీసీసీ రన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరితో భేదాభిప్రాయాలున్నా, భిన్నాభిప్రాయాలున్నా అవన్నీ కూడా ఇక్కడి వరకే. కానీ తనకు ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆహ్వానం మేరకు తాను వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చున్న తర్వాత ప్రధానంగా వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రజల కోసం తన ప్రాణాలు వదిలిపెట్టారని కాబట్టి తను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి తన గ్రాఫ్ను అనూహ్యంగా పెంచుకుంటుంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తన గ్రాఫ్ను అనూహ్యంగా తగ్గించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడున్న భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి వ్యక్తులతో తనకున్న విభేదాలు పక్కకు పెట్టి తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం బట్టి చూసుకుంటే కనుక ఆమె ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తన వంతు సహాయంగా తాను మద్దతు ఇస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే ప్రచారం కూడా చేస్తాను అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు. వరుణ్, రైట్. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే సీట్లు అయితే ప్రకటించేసింది, కొన్ని పెండింగ్లో పెట్టింది. సో ఈ నేపథ్యంలో మరి పాలేరు సీటు పరిస్థితి ఏంటి? ఏమన్నా షర్మిల మద్దతు తెలిపిన తర్వాత మార్పులు చేర్పులు ఏమన్నా జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా పాలేరు సీటు? ఇదే విషయానికి సంబంధించి కూడా షర్మిల రియాక్ట్ కావడం జరిగింది. ఏదైతే తాను పాలేరు నుంచి పోటీ చేయదలుచుకున్నానని చెప్పేసి కూడా ముందు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుతం పాలేరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబానికి చాలా దగ్గర సన్నిహితము. అయితే గతంలో ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తామే గెలిపించుకున్నాము. తనకు సన్నిహితుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను కూడా పాలేరు నుంచి పోటీ చేసి తాను ఓడిపోవడమో లేకుంటే పొంగులేటిని ఓడగొట్టడమో అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలోనే తనకు పొంగులేటితో ఉన్న అనుబంధం కావచ్చు, లేకపోతే తన పార్టీతో ఉన్న అనుబంధం కావచ్చు, కుటుంబంతో ఉన్న అనుబంధం కావచ్చు. కాబట్టి తాను ఈ పాలేరు నుంచి కూడా పోటీ చెయ్యలేను అనే విధంగా కూడా ఆమె చెప్పారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఆమె ఎక్కడ కూడా ఆమె పార్టీ కావచ్చు,
పార్టీ నేతలు కావచ్చు తెలంగాణలో ఎక్కడి నుంచి కూడా పోటీ చేయడం లేదు. కొన్ని స్థానాలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆపినప్పటికీ కూడా అక్కడెక్కడ కూడా ఆమె కానీ ఆమె అనుచరులు కానీ ఎవరు కూడా ఈ పోటీలో ఉండబోరని మాత్రం స్పష్టమవుతుంది. ఆమె బేషరతుగా ఏదైతే మద్దతు ప్రకటించిందో బేషరతుగా మద్దతు ప్రకటించడం వెనుక పోటీలో తాను ఉండను, తన మద్దతు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, పాలేరు నుంచి కూడా తాను పోటీ చేయను, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయానికి కూడా తాను కృషి చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వరుణ్. అంటే శ్రీనివాస్, ఈ నిర్ణయాన్ని మనం ఏ విధంగా చూడాలంటే కాంగ్రెస్కి ఓటు బ్యాంకుగా చూడాలా, లేదంటే కేసీఆర్ను కేవలం గద్దె దించడానికి మాత్రమే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనం చూడాలి? రెండింటిలో ఏ విధంగా బేరీ చేసుకోవాలి మనం? ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఓట్లు చీలిపోకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని చెప్పింది. అదేవిధంగా మరోవైపు కేసీఆర్ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రాకూడదు అనే ఒక బలమైన లక్ష్యం ఇప్పుడు షర్మిలకు ఉంది. ఎందుకంటే మనం చూసాం షర్మిల పాదయాత్ర చేస్తున్నంతసేపు ఆమెను అడ్డుకోవడం కావచ్చు, ఆమెను వ్యక్తిగతంగా ఆమె షర్మిల మీద చేసిన బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు కావచ్చు, ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, ఆమె ఏదైతే బస్సు యాత్ర జరుగుతున్నాడో ఆమె బస్సుల మీద రాళ్లు రువ్వడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పర్సనల్గా ఆమెను అటాక్ చేయడం జరిగింది. ఒకటే కాదు, తనని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా షర్మిల చాలా సీరియస్గానే తీసుకున్నారు. రాజకీయంలో ఇవన్నీ సహజమైనప్పటికీ కూడా ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజా వ్యతిరేకత చాలా అనూహ్యంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో తాను ఎన్నికల్లో పోటీలు చేసి దాన్ని అంటే ఇతర పార్టీలకు వచ్చే గ్రాఫ్ను తాను ఓట్లను తాను చీల్చదలుచుకోలేదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల వరకు, వచ్చే ఎన్నికలకు ఏ నిర్ణయం ఉంటుందని మనం ఇప్పుడు చెప్పలేము. కానీ ప్రస్తుతం అయితే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి కూడా చెప్పింది. అయితే తాను నిర్ణయం తీసుకునే ముందు కూడా పార్టీ నేతలతో మాట్లాడింది. అయితే ముందు నుంచి కూడా ఆమె కాంగ్రెస్లో విలీనం చేయడం లేదని చెప్పిన తర్వాత ఆమె 119 స్థానాలకు సంబంధించి పోటీలో దిగాలనుకుంది. స్వయంగా ఆమెనే పాలేరు నుంచి పోటీ దిగాలనుకుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదు కాబట్టి తాను పోటీలో లేదు, తన పార్టీ కూడా పోటీలో ఉండటం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నామని చెప్పింది. అదేవిధంగా ఏదైతే తను పార్టీ నేతలకు చాలామందికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే పార్టీ నేతలు కొంతమంది ఎన్నికలకు పోటీ చేయాలని చెప్పి భావించారు, వాళ్ళంతా కూడా ఆశపడ్డారు. కానీ వారి ఆశలన్నీ కూడా ఇప్పుడు నెరవేరడం లేదు కాబట్టి అందుకు క్షమించమని కూడా ఆమె కోరడం జరిగింది. అంటే ఒకవైపు పార్టీ నేతల్ని సముదాయిస్తూనే మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఓడగొట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా షర్మిల చెప్పడం జరిగింది. వరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే ఈ వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకి ఇది ఒక బిగ్ షాప్ అని చెప్పవచ్చు. అయితే ఏ విధంగా కార్యకర్తలు స్పందిస్తున్నారు? ఆల్రెడీ షర్మిల పార్టీలో ఉంటుంది, ఖచ్చితంగా గెలిచిద్ది అనుకున్నారు. ఇటు కాంగ్రెస్తో విలీనం అయితే ఖచ్చితంగా సీట్ వచ్చింది అనుకున్నారు. ఈ రెండూ జరగలేదు. ఇప్పుడు ఏకదాటిగా కాంగ్రెస్కి అయితే మద్దతు ఇస్తున్నారు షర్మిల. ఈ విషయాన్ని కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు? కార్యకర్తలు షర్మిలను ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే 1-2 చోట్ల మాత్రం కాస్త వాళ్ళు నిరాశ చెందారని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది పోటీ చేయాలనుకుంటారు. ఖమ్మం సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని కొంతమంది భావించారు. ఎందుకంటే ఖమ్మంలో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, అదేవిధంగా మహబూబ్నగర్లో ఉంటారు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక వర్గానికి చెందిన ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా షర్మిల పార్టీ కనుక పోటీ చేస్తే ఓట్లు అనేవి చీలిక ఖచ్చితంగా వస్తుంది. అంటే ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఓట్లు చీలుతాయి. ఎందుకంటే మనం చూసాం 2014లోనే అక్కడ 3 ఎమ్మెల్యేలు రావడం, ఆ పార్టీ తరఫున గెలవడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. అదేవిధంగా మనకి సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా పార్టీకి సంబంధించి ఎక్కువ ఓట్లు పార్టీకి పోలు కావడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఎన్నికల్లోకి దిగితే కనుక ఖచ్చితంగా ఈ ఓట్లు చీలే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 119 నియోజకవర్గాల్లో ఒక 20 నుంచి 30 స్థానాలు అయితే బలంగా ఒక వైఎస్ఆర్టీపీ పార్టీ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం లాంటి జిల్లాలో అయితే మరింత పోటీ ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే పార్టీ కార్యకర్తలు కొంత నిరాశ చెందిన వారికి చెందారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ కోరుకుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని కూడా సిద్ధం చేసి పరిలోకి వెళ్దామని చెప్పేసి కూడా పార్టీ కార్యకర్తలకు షర్మిల చెప్పడం జరిగింది. వరుణ్. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే పోటీలో నిలవట్లేదు, కాకపోతే కాంగ్రెస్తో మద్దతు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఒకవేళ కానీ ఇప్పుడు గెలిస్తే షర్మిలకి ఏమైనా పదవి ఇస్తారు, లేదంటే ఏమైనా చైర్మన్ కానీ కట్టబెడతారని ఏమన్నా ఆశించవచ్చా?
షర్మిల ఇప్పుడు బేషరతుగానే మద్దతు ప్రకటించడం జరిగింది. ఎలాంటి అక్కడ నుంచి పదవులు కూడా కోరుకోలేదు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆఫర్ చేస్తే షర్మిల అప్పుడు ఏమంటారో చూడాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం షర్మిల బేషరతుగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. అటువైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏ విధమైన ఆఫర్లు లేవు. తిను కూడా ఇప్పుడు ఏ విధమైన షరతులు కూడా పెట్టలేదు వరుణ్. రైట్, ఫైనలీ అగ్రనేతల యొక్క చర్చలు, అటు డీకే శివకుమార్ కర్ణాటకలో కానీ, పైన రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, వీళ్ళందరూ చర్చలు కూడా ఫైనల్ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా సక్సెస్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వైఎస్ఆర్టీపీ పార్టీ ఏదైతుందో ఖచ్చితంగా తెలంగాణలో ప్రభావం చూపించే పార్టీ. అంటే ఒక 20 నుంచి 30 స్థానాలు అని చెప్పి ముందే చెప్పుకోవడం జరిగింది. సో ఆ ప్రజల ఓటర్ల మద్దతు అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిపోతుంది. ఎందుకంటే మనకి చూసాం, ప్రజా వ్యతిరేకత ఓటు ఏదైతుందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ప్రతిపక్షాలకే వెళ్తుంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటే, అప్పుడు ఒకవేళ షర్మిల పార్టీ కూడా అధికారంలో పోటీలో ఉండింటే ఆ ఓటు చీలిపోయేది, తద్వారా మళ్ళీ బీఆర్ఎస్కి ప్లస్ అయ్యేది. సో అవి జరగకుండా ఉండేందుకు మాత్రమే షర్మిల పోటీ నుంచి తప్పుకున్నారు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వాళ్ళందరూ కూడా ఇదే చెప్తూ వచ్చారు. షర్మిల కూడా అందుకు అంగీకరించారు. డీకే శివకుమార్ కూడా ముందుగా డీకే శివకుమార్ని షర్మిల కలవడం జరిగింది. ఆ తర్వాతనే రాహుల్ సోనియా గాంధీని కలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడింది, చర్చించింది, అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడున్న చివరి క్షణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు ఆమెతో మాట్లాడిన తర్వాతనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది వరుణ్. శ్రీనివాస్, అయితే షర్మిల మద్దతు తెలిపిన తర్వాత ఏ నియోజకవర్గంలో షర్మిల పార్టీ విలీనము కొంత ప్రభావం పడే అవకాశాలు ఏ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి ఎక్కువగా? అంటే మనం చెప్తున్నాం కదా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా నియోజకవర్గాలు, దాదాపుగా మన ఖమ్మం జిల్లాకు సంబంధించి 5, అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి హైదరాబాద్కి వచ్చేటప్పటికి సికింద్రాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపించే మన నియోజకవర్గాలు కాబట్టి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు అటు మరలుతుంది అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఉంటే మరి కేసీఆర్ని మేము ఎదుర్కోగలము. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ సర్కారు పడిపోయేంత ఛాన్స్ ఉంది. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకతను చీలిస్తే, ఈ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని, మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వొద్దు అని ఎంతోమంది మేధావులు